శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక్క లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే. కానీ అట్లా చేయకుండా పైనుంచి కిందికి నీళ్లు ఒడిసిపట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష. దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు. వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగినారు మేము వ్యాప్కోస్ని, మేము తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం, 160 టీఎంసీలు ఇక్కడ నీటి లభ్యత ఉన్నదా లేదా, సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది. ఇది సాధ్యమే, ఇక్కడ నిర్మించుకోవచ్చు, అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్కోస్ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్కోస్నే పిలిచండు. వ్యాప్కోస్ అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి, ఎన్ని నీళ్లు లభ్యత ఉన్నాయని అడగలేదు అధ్యక్ష. స్ట్రైట్ గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష. నేను మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 3 లిఫ్టులు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో నేను పోయేదలుచుకున్నా, దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను, మేమెవరం చేయలేదే. మీ ప్రభుత్వంలో కుంగిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీరే కదా అధ్యక్ష. ఇందులో ఎవరి కుట్ర ఉంది, ఎవరి కుతంత్రం ఉంది, ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టిన రోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా 22/10/2023 ఎన్డీఏసీ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష. మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్ కుంగిపోయేందుకు దారితీసిన కారణాలపై విచారణ జరిపింది, బ్యారేజ్ను పరిశీలించింది. 2023 నవంబర్ 1 తేదీన ఎన్డీఏసీ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది, పట్టించుకోలేదు అధ్యక్ష. 2023 నవంబర్ 1 నాడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, మీరున్నప్పుడే ఎన్డీఏసీ నివేదిక ఇచ్చింది, లోపభూయిష్టంగా ఉన్నది, మీరు చేసిన డిజైన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారి పాత్ర, లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో? మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటినీ సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతా కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆనాడు నేను, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు మేము అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది ఏమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జి లేరు, జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పింది అధ్యక్ష. అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పిసి ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈరోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష. నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి, 665 పేజీల నివేదికనిచ్చాను. దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈరోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టిండ్రు అధ్యక్ష. ఒకటి, చంద్రశేఖరరావు గారు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పిన అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. సాంకేతిక నిర్ణయాలు, సీకెంట్ ఫైల్స్ కట్ ఆఫ్ టెక్నాలజీకి ఇండియన్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఏదైతే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందో ఇండియన్ స్టాండర్డ్స్ లో దానికి ఏం రికగ్నేషన్ లేదు అధ్యక్ష. టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు. అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా
ఈ రోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఇల్లు కట్టుకుంటే బునాది తీసుకుంటాం, భూమి గట్టిగా తలిగే వరకు కిందికి పోతాం. ఒకవేళ భూమి గట్టిగా తలగకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం మీద కట్టిన బ్యారేజు అక్కడి నుంచి పైకి వారు స్టడీ చేసుకుంటూ వచ్చి ఇచ్చంపల్లి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ కూడా భూమి సరైన విధంగా లేదు, భూమిలో లోపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు మనకు క్లియర్గా దీని మీద నివేదిక ఇచ్చిండు అధ్యక్ష. అప్పుడు కట్టాలనుకున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళు చాలా మంది చచ్చిపోవడం వల్ల ఆయన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టడానికి ఆనాడు వీలు లేకపోయింది. అధ్యక్ష, ఈ రోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. సర్ ఆర్థర్ కాటన్ మనందరికీ తెలుసు, వారు ఎవరు? బ్రిటిష్ అధికారి. ఈ దేశాన్ని దోసుకోవడానికి పాలించడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు బ్రిటిషర్స్ వ్యాపారం ముసుగులో వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశాన్ని దోసుకొని ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ హయాంలో అధికారి. ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి ఆయనే స్వయంగా గుర్రంపై రాజమండ్రి సమీపంలో అటవీ ప్రాంతంలో పర్యటించి 1847లో ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించింది అధ్యక్ష. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి నీళ్లను డెల్టా ప్రాంతానికి మళ్లించి వేలాది ఎకరాలకు సాగునీటిని అందించారు అధ్యక్ష. తెలుగు ప్రజలు కాటన్ దొరను, సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఒక గొప్ప బిరుదివ్వడమే కాదు, దేవుడిలాగా విగ్రహాలు పెట్టి పూజించి దేవుడిలాగా కొలిసిన సంస్కృతి మనకుంది అధ్యక్ష. తాగడానికి సాగునీటికి నీరును అందించిన బ్రిటిష్ ప్రతినిధి అయిన సర్ ఆర్థర్ కాటన్ని దొర అని పిలవడమే కాకుండా దేవుడిలా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నది అధ్యక్ష. అంటే ఒక మేలు చేస్తే ఎన్ని తరాలైన మరవని జాతి మనది. మన కోసం, మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడిలా పూజించే సంస్కృతి ఉన్న మనం సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష. మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే వారి ప్రతినిధిని మనకు నీళ్లు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే, దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ దొర అయితే, ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే, ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు. ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో ఆ నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే, అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉండి, ఈ వాస్తవాల్లో ఇన్ని ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పు పట్టొద్దు. ఎక్కడైనా కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా తొందరపాటుతో చర్యలు తీసుకుంటే తిరిగి మనము వాటిని రిపేర్ చేయలేమన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత రాత్రి అయినా చర్చ చేసి ఈ సభలో ప్రవేశపెట్టి మీ అందరి అనుమతి తీసుకొని ఈరోజు ముందుకెళ్దామని అనుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడం వల్ల అంచనాలు పెరగడమే కాదు, పెంచిన అంచనాలతో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల కూలడమే కాదు, చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా మాడిఫైడ్ గైడ్లైన్స్ ఫర్ ది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ AIBP effective from October 2013. Eligibility criteria for inclusion of projects under the scheme. AIBP ప్రాజెక్టు కింద ఏదైనా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఆ ప్రాజెక్టు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఖర్చు పెడితే సరిపోతుంది అధ్యక్ష. ఇందులో 2.1.2 సబ్ క్లాస్ C 4th పేజ్ for new projects in special areas of non-special category states,
the central assistance under AIBP will be 75% of the cost of the project work component for eligible irrigation projects. చెప్పడమే కాకుండా లిస్ట్ ఎంక్లోజ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులో ఈ రోజు ఈ ఏఐబిపి ప్రాజెక్టుల కింద వస్తాయని. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2013లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ప్రాజెక్టులను తీసుకున్నారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో. ఆ ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదవదలుచుకున్నా అధ్యక్ష. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2, పాలెం వాగు, రల్లి వాగు, మత్తడి వాగు, గొల్ల వాగు, పెద్ద వాగు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ భీమా ప్రాజెక్ట్, వెలిగల్లు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్, జే చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్, నీల్వాయ్ ప్రాజెక్టు, కిన్నెరసాని ప్రాజెక్టు, దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు, శ్రీపాద సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దుమ్ముగూడెం, ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్, సీరియల్ నెంబర్ 19 ఏఐబిపి ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వం 2013లోనే ఆమోదించింది అధ్యక్ష. 38,000 కోట్ల ప్రాజెక్టుల్లో మనం అప్పటికే 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపుగా 75% అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే 75% అంటే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులు ఇచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,50,000 కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు గారు కాదా? వారిని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం, శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష. ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? అదేవిధంగా సీరియల్ నెంబర్ 20 కోయిల్ సాగర్, సింగూర్ కెనాల్, ఇందిరా సాగర్, కొమరం భీం, చౌటపల్లి, హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, మోడికుంట వాగు 25 ప్రాజెక్టులను నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు 25 ప్రాజెక్టులను మనకు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రాజెక్టులను ఇస్తే దాన్ని మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు చదివినిపించిన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్టులు. తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. అధ్యక్ష, మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. ఇక్కడ ఉన్న చాలా మంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు. వ్యవసాయానికో, పండుగలకో, ఇంట్లో ఉండే శుభకార్యాలకు ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం, తెలిసిన దగ్గర చేబదులు తీసుకుంటుంటాం. వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో
14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష. 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినమో తెలుసా అధ్యక్ష? ఈ రోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ paid 19,879 crores, interest paid 29,956 crores. ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈరోజు 60,769 కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించడం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. మీరు అడగొచ్చు అధ్యక్ష, ప్రతిపక్షం అడగొచ్చు. मेरा दोस्त अकबर साहब भी, अरे भाई आप मुख्यमंत्री बन गए, आपको पूरा जिम्मेदारी दी, आप क्या किया आप पूछ सकते हैं, आपको हक है पूछने के लिए. अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया. मैं बार बार दिल्ली जा रहे गिन रहे, हर बार मैं जब भी दिल्ली गया तो गिन रहे. केटीआर ने दीवार पे एक चार को लेके दीवार में लिख रहा 1 2 3 4 5 50 55 हो गए. मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं, मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं. निर्मला सीतारामन जी, नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा तबाह कर दिए चंद्रशेखर राव जी ने. इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 करोड़ के लिए डेट रीस्ट्रक्चर करवा दिए. 26,540 करोड़ डेट रीस्ट्रक्चर वो लिए 11.90% रेट ऑफ इंटरेस्ट 14 साल के लिए. मैं 26,000 प्लस करोड़ को डेट रीस्ट्रक्चर किए एट द रेट ऑफ 7.25 फॉर 30 years ऑफ लोन टेन्योर. हर साल 26,000 ఈ 26,000 అధ్యక్ష. నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో, ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీకి పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఆయన బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు. కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? నేను కలవడం వల్ల 26,540 కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన 11.90 రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే 7.25% తగ్గించి 14 సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును 30 సంవత్సరాలకు పొడిగించి ఇయాలనే నీ డెట్ రీస్ట్రక్చర్ 26,000 కోట్లు చేస్తేనే
సంవత్సరానికి నాకు 4,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది. 30 సంవత్సరాలు మిగిలితే 1,20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో. ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని 2 లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే 87,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష. అంటే ప్రతి నెల 1,000 కోట్ల పైన మిగులితే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు, మంచి చదువు చెప్పించవచ్చు, వాళ్లకు బాత్రూములు లేవని, లేకపోతే ఫ్యాన్లు లేవని, పడుకోవడానికి దుప్పట్లు లేవని, కప్పుకోవడానికి దుప్పట్లు లేవని, తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ 1,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించినోడిని, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష? ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేం దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలా మంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు, చర్చనే చేయొద్దు. ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు, ఇది కొట్టేయమని కోర్టుకు పోయి జస్టిస్ నరసింహారెడ్డికి అగనెస్ట్ గా కోర్టులో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఈరోజు పినాకి చంద్రఘోష్ సెక్షన్ 8B అండ్ 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు. కోర్టు అన్నది ఇప్పుడు కొట్టేసేంత అర్జెంట్ ఏం లేదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని. ఆ తర్వాత నిన్న ఇంటరిం అప్లికేషన్ వేసిండ్రు అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడల 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది, సంతోష్రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష? మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది? మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు? 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంజారా హిల్స్లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు ఈ కమిషన్ రిపోర్ట్ మీద ఎంక్వైరీ జరిగితే, ఇంతకుముందు పాల్వాయి హరీష్ బాబు గారు అడిగారు, మురళీధరరావు గారు ఆస్తి లేకపోతే సిఈ గారు ఆస్తి, ఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంది, సిఈ గారు ఆస్తి 100 కోట్లు ఉంటే సీఎం గారు ఆస్తి ఎంత ఉందని వారు అడిగారు. ఆ ఎంతుంది తేల్చనికనే ఈరోజు విచారణ చేద్దాం అంటున్నాం అధ్యక్ష. కొలసనిక మా దగ్గర టేపు లేదు, తూకం వేయడానికి మా దగ్గర తూకాలు లేవు అధ్యక్ష. ఇవన్నీ తూకం వేయాలంటే అంత ఎక్స్పర్టిజం కూడా ఉండాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ సభలో సుదీర్ఘమైన చర్చ ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకు కాకతీయుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు జరిగిన పరిణామాల మీద చర్చించడం ద్వారా ఈరోజు ఆయన మీకు ఏమాత్రం అవగాహన లేదు,
మీ అవగాహన గిట్లుంటుంది గట్లుంటుంది అని మాట్లాడుతుంది అధ్యక్ష. నేను ఒక మాట సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. బ్యారేజీలు వేరు, డ్యాంలు వేరు. బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్. నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్. డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీరామ్ సాగర్ డ్యామ్. శ్రీశైలం డ్యాంలో 215 టీఎంసీల నీటి నిల్వ చేయొచ్చు అధ్యక్ష. దాని సాంకేతిక నైపుణ్యం నీటి నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతోని డ్యామ్ కట్టింది అధ్యక్ష. నాగార్జున సాగర్ మనుషులు కట్టింది, పాలమూరు లేబర్ కట్టింది, రక్తం చెమటని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్లో 312 టీఎంసీల నిల్వ చేయొచ్చు అధ్యక్ష. 2009-10లో మీకు తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు శ్రీశైలంలో నీరు ఉధృతంగా వచ్చి ప్రాజెక్టు పైనుంచి దుంకిపోయిన నీళ్ళు, కానీ ప్రాజెక్టు 1 ఇంచు కట్టు కదలలేదు అధ్యక్ష. నాగార్జున సాగర్ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు. ఇవాళ కూడా పోచారం ప్రాజెక్టు నిజాం కట్టిన 106 సంవత్సరాల ప్రాజెక్టు కూడా నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. ఇవి డ్యాంలు. బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మళ్లింపు కోసం కట్టారు. ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ రాక్ ఉంది. అక్కడ కుంచుకుపోవడానికి, కుదించుకుపోవడానికి, కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది. కాబట్టి వాటన్నిట్లలో ఈరోజు అక్కడ నీళ్లు నిల్వ పెట్టారు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కట్టిన ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ కట్టిన ప్రాజెక్టుకి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఉంది. సుందిల్ల దగ్గర కట్టిన, అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్కి ఇంకొక పంప్ హౌస్ ఉంది. సుందిల్ల దగ్గర కట్టిన పంప్ హౌస్కి, అదే బ్యారేజ్కి ఇంకొక పంప్ హౌస్ ఉంది అధ్యక్ష. మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిల్లలో పోయాలి, సుందిల్లలో పోసిన నీళ్లను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష. ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి. మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే 5 నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష? అన్నారంలో నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిల్ల దగ్గర ఉన్న పంప్ హౌజులు లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష. 2018-19లో పూర్తి చేసిన ప్రాజెక్ట్ 5 సంవత్సరాలలో వీళ్ళు 162 టీఎంసీలను లిఫ్ట్ చేసిండ్రు అధ్యక్ష, మొత్తం 5 సంవత్సరాల కాలానికి. అందులో 10-15% ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది 100 టీఎంసీలు ప్లస్. ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 3,460 మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడిఏటి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా? 8,450 మెగావాట్లతోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి 1,000 కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు ఎవరేమన్నా చులకన చేసి మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనంగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న సభ్యులకు అవహేళన చేయొచ్చు, ఈ అవహేళన మాకే పరిమితమైంది. కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది. ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి, దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది, నిధుల లభ్యత ఎట్లుంది, ప్రాజెక్టులు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి పాల్పడ్డ అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు. అదేవిధంగా మా మిగతా మంత్రులు, సభ్యులందరూ కూడా మాట్లాడినారు. చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు. మరి ఈరోజు అందరికీ అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పెద్దల్ని తప్పుపట్టింది. కాగ్ నివేదిక ఇచ్చింది,
ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ their report. We have tabled that report. They are finding faults with Chandrasekhar Rao, Harish Rao gar and other political executives, executive officers and engineers and agencies. ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో కక్షాపూరితంగానో గతంలో మాకు వాళ్లకున్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశబిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ రోజు ఈ నివేదికపై ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.